మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఎఫెక్ట్ తగ్గిన ఆయన కొద్దిగా ఎఫెక్ట్ దేవుడు నేను దీవించునుగాక అని చెప్పుకోండి. హల్లెలూయా హల్లెలూయా చెప్పుకోండి. దేవుడు నేను దీవించునుగాక అని చెప్పుకోండి. నవ్వుకోండి అమ్మా, కొద్దిగా నవ్వుకోండి కథ ఇంటికాడ పెట్టిరా అమ్మక. మంచిది. ఇక దేవుని వాక్యాన్ని విందాం. 2వ రాజుల గ్రంథం అని అమ్మింగ్ వస్తుంది, కొద్దిగా తగ్గి 22వ అధ్యాయం 1వ వాక్యం చదువుమా. ఏలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 30 సంవత్సరములను ఏలెను. చాలండి. ఇక్కడ చదవబడినటువంటి ఒక చక్కటి మాట యోషయా అనే వ్యక్తి చిన్న వయసులోనే రాజరికాన్ని చేత పట్టుకున్న వ్యక్తి. చిన్న వయసులోనే దేవుని యొక్క చేతిలో వాడబడిన వ్యక్తి. చిన్న వయసులోనే జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. చిన్న వయసులోనే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడవటం ప్రారంభించాడు. ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే యోషయా అనే వ్యక్తి. మన దగ్గర ఉన్నటువంటి పిల్లలకి ఆధార్ కార్డు రావాలన్నా లేక ఓటర్ కార్డు రావాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే వాడికి వయసు లేదు ఓటర్ కార్డు పెట్టుకోవటానికి అని చెప్తూ ఉంటారు. వయసు లేనందువలన ఇంకొక సంవత్సరం ఆగండి, వచ్చే సంవత్సరం అప్లై చేస్తాం. ఎందుకంటే ఆ ఓటు కార్డుకి ఇతనికి వయసు సంబంధం లేనందువలన సంవత్సరమో 2 సంవత్సరాల్లో వాయిదా వేసుకుంటూ వస్తూ ఉంటారు. కానీ దేవుని రాజ్యాన్ని పరిపాలన చేయటానికి, రాజ్యాల మీద అధికారిగా ఉండటానికి, రాజ్యాన్ని పరిపాలన చేయటానికి ఇక్కడ వయసుతో సంబంధం లేనట్లుగా కనపడుతూ ఉంది. యూదా దేశాన్ని, యెరూషలేము ప్రాంతాన్ని ఏలటానికి ఈ యోషయా అనే వ్యక్తి 8 సంవత్సరాలు కలిగిన వాడై 8 సంవత్సరాలు కలిగిన వాడై ఆ యూదా దేశాన్ని పరిపాలించడానికి ఏమని పెద్దల ద్వారా నిశ్చయించబడ్డాడు. పెద్దల ద్వారా ఏర్పాటు చేయబడ్డాడు. అంటే చిన్న వయసులోనే అతడు జ్ఞానవంతుడుగా కనపడుతున్నాడు అని అర్థం. చిన్న వయసులోనే దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా కనపడుతున్నాడు అని అర్థం. చిన్న వయసులోనే దేవుని యందలి భయభక్తులు కలిగి ఆ భయభక్తులతో కూడినటువంటి విధానాలలో నడిపించబడుతున్నాడు అని అర్థం. ఎందుకో తెలుసా,
చిన్న వయసులోనే 8 సంవత్సరాల వయసులోనే యూదా దేశాన్ని పరిపాలించగలిగినటువంటి జ్ఞానవంతుడు అని మనం అనుకోవచ్చు. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే యోషయ ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములను ఏలెను. 31 సంవత్సరము ఆ యెరూషలేము పట్టణాన్ని, యూదా దేశాన్ని పరిపాలించగలిగాడు. ఈ మిట్ట మధ్యాహ్నం వేళలో నేను మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు చిన్న వయసులోనే ఆ వ్యక్తిని అంతగా దీవించటానికి గల కారణం ఏంటి? చిన్న వయసులోనే రాజుగా నియమించటానికి గల కారణం ఏంటి? చిన్న వయసులోనే అతడు అంత నీతిపరుడుగా, యథార్థపరుడుగా, దేవుని చేతిలో, మనుషుల యొక్క విధానములో అంత గొప్పగా పిలువబడటానికి గల కారణం ఏమిటి? దానికి కారణాలు ఎన్నో కనపడుతూ ఉంటాయి. కానీ దేవునికి ఇతనికి ఒక సత్య సంబంధమైనటువంటి అనుబంధము ఏమిటో నిన్నటి వారంలో ఒక వాక్యాన్ని మీకు చూపించి చెప్పాను. యోషయ అనే వ్యక్తి దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి యథార్థవంతుడుగా నడిచి ఉన్నాడు అని. ఈ యొక్క వారంలో యోషయ దేవుని దృష్టికి ఎలాగ ఉన్నాడో, దేవుని దృష్టికి తన యొక్క ప్రవర్తన ఏ దిశగా నడిపించబడిందో, దేవుని దృష్టికి అతని యొక్క మనస్సు ఏ విధంగా దేవునికి, ఆయనకు ముడివేయబడిందో కొన్ని విషయాలు మీకు చెప్తాను. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, అదే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వాక్యం. సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము అతడు యెహోవా దృష్టికి మెత్తని మనస్సు, చదువు మళ్ళీ చదువుమా, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించిన వాడిగా కనపడుతున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోషయ దేవుని దృష్టికంతా మెత్తని మనస్సు కలిగిన వాడు, యెహోవా సన్నిధిని, దీనత్వాన్ని ధరించినవాడు. ఎలాంటి మనసు అంట చెప్పాలి? ఎలాంటి మనసు? ఎలాంటి మనసు? మెత్తని మనసు అంట. మెత్తని మనసు అంటే, మెత్తని మనసు అంటే ఒక చిన్న పిల్లవాడి యొక్క స్వభావం కలిగిన వ్యక్తి అని అర్థం. ఈ రోజుల్లో మెత్తని మనసు మనకు ఉండటం అంటే చాలా కష్టం. వాళ్ళు మనల్ని ఒక్క మాట అన్నారంటే మనం ఏమంటాం? 10 మాటలని చూపిస్తాం. ఆ 10 మాటలు అన్నప్పుడు మనోళ్ళు ఎవరైనా చూసి, అబ్బా శబాస్రా, నీ ఇంటి పేరు నిలబెట్టినవురా అని అంటారు. ఏది? ఒక మాటకు 10 మాటలు అన్నందుకు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యోషయ అంట యెహోవా దృష్టికి మెత్తని మనస్సు కలిగిన వాడు. మెత్తని మనస్సు అంటే ఏమండి? ఆ చురుకు లేనితనం అని అనుకోవచ్చు. మెత్తని మనస్సు అంటే ఏమండి? మెత్తని మనస్సు అంటే ఒక కోణములో గమనిస్తే అతడు చురుకైన వాడు కాదు అని అర్థం. కొంతమందిని మనం గమనించామనుకోండి, వాడిని ఎన్ని తిట్టినా కూడా తిట్టుకోపో నువ్వే
అన్నట్లుగా మెలకుండా ఉంటాడు. కొంతమందిని ఒక మాట అనండి, ఒక్క మాట అన్నమురా అంటే వాడు ఇంకా ఎన్ని మాటలు అంటాడో మనకు తెలియదు. ఇక చూడటానికి చిన్న వయసే. చాలామంది పెద్దోళ్ళు అంటాడు, అన్నో ఇది ఎవరిని గదిలిచ్చినా కూడా అది గది ఆ చిన్నపిల్లని గదిలే బాకో. ఏంటమ్మా అని అంటే, వాయమ్మో వయసు మాత్రం చిన్నది కానీ మాటలు మాత్రం కోటలు దాటిపోతాయి. మాటలు మాత్రం చాలా కోటలు దాటిపోతాయి. మామూలు వ్యక్తి కాదు, నీకు చేతనైతే ఆ అమ్మాయిని గదిలే అని పెద్దోళ్ళు అంటూ ఉంటారు. ఇంటికి వచ్చిన చుట్టాలు మామయ్య వరుస అయిన వాళ్ళు, ఏమండి బావ వరుస అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చిన్నపిల్లల్ని కావాలని గదిలించుకొని ఆ అమ్మాయితో అనిపించుకుంటూ ఉంటారు, నవ్వుకోవటానికి. నేను చెప్తున్నటువంటి మనస్సు ఎలాగుండాలంటే, దేవుని మందిరానికి వస్తున్న మనలో కూడా ఒక మెత్తని మనస్సు. ఏమండి, మనం బేకరీకి వెళ్ళి ఒక అంత బెడ్ కొనుక్కొని వచ్చామనుకో, దాన్ని పట్టుకొని ఒత్తితే గట్టిగా ఉంటుందా? స్పాంజ్ ఏముంది, దాన్ని తీసుకొని వచ్చి గట్టిగా మనం ఒత్తామనుకోండి, ఏమవుతుంది? అది మెత్తగా నీ చేతిలో నీవు ఎలా మలుస్తే అలా మలచబడతా ఉంటుంది. మెత్తని మనస్సు అంటే ఆ స్పాంజి లాంటి మనస్సు. ఈ రోజున ఆ మనస్సు అనేది చాలామంది విశ్వాసులు కరువైపోతూ ఉంది. ఆ మనస్సు అనేది చాలామంది దేవుని బిడ్డలో కరువైపోతూ ఉంది. దేవుని బిడ్డల్లో ఈ రోజున ఏమండి కక్షలు కార్పుణ్యాలు ఏర్పడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలలో కోపాలు, దేవుని బిడ్డలలో రకరకాల స్వభావాలు, దేవుని బిడ్డలలో ఏమండి ఎదుటి వారిని రప్పించే మాటలు, దేవుని బిడ్డలలో అనేక మంది ప్రజలని బాధపరిచి కన్నీళ్లు తెప్పించే మార్గాలలో ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారికి మంచినీళ్ళు తాగినట్లు అయిపోతుంది. పేరుకు మాత్రం దేవుని మందిరానికి వచ్చే వ్యక్తులుగా కనపడుతున్నాం, కానీ మన యొక్క మనస్సులు ఎలాగున్నాయంటే ఒక మున్సిపాలిటీ చెత్తలాగా కనపడతా ఉన్నాయి. మున్సిపాలిటీ ఒక మురికిలాగా కనపడుతూ ఉన్నాయి. ఒక మంచి మనస్సాక్షి ఉండదు, ఒక మంచి మారు మనస్సు ఉండదు. దేవుని వాక్యము చెప్తున్న వాక్యం ఎటు వెళ్ళిపోతుందో, దేవుని సేవకుడు గద్దించిన మాటలు గాలికి ఎటెగిరిపోతున్నాయో, దేవుని సేవకుడు ఎంతో ప్రయాసపడి వాక్యాన్ని బోధిస్తున్న బోధ ఎలాగ గాలికి ఎగిరిపోతుందో తెలియట్లేదు. కానీ మెత్తని మనస్సు అనేది మానవుని హృదయాల్లో కరువైపోయి బండబారిన మనస్సు వస్తూ ఉందండి. బండబారిన మనస్సు, బండబారిన హృదయం, కఠినమైన స్వభావం, కఠినమైనటువంటి ఆ మనస్సుతో ఏమండి ప్రజల హృదయాలలో ఈ రోజున ఏలుబడి చేస్తూ కక్షలు కార్పుణ్యాలు అనేవి మనుష్య హృదయాల్లో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, యోషయ అనే వ్యక్తి అట యెహోవా దేవునికి మెత్తని మనస్సు కలిగిన వాడై, యెహోవా సన్నిధిలో దీనత్వాన్ని ధరించుకున్నవాడై నడిపించబడుతూ ఉన్నాడు. ఈ పునరుత్థానపు ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ మనస్సు మెత్తదిగా మార్చబడాలంట. ఒక ఉదాహరణ మీకు చెప్తాను, అది చెప్పే ఉన్నాను, మీకు గుర్తుందో లేదో మరలా గుర్తు చేస్తాను. ఒక తెల్ల దొరగారు మన ఆంధ్రాకి వచ్చాడంట. వచ్చి అక్కడక్కడ మీటింగులు పెట్టి వెళతా ఉండే సమయంలో ఏమండి దారి గుండా నడుచుకుంటూ పోతుంటే నల్లటి పందిపిల్ల కనపడదంట. ఏం కనపడదే? నల్లటి పందిపిల్ల కనపడదంట. ఏయ్ పిగ్గో, చాలా క్యూట్గా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు,
నేను నిన్ను తీసుకెళ్తా అని ఏమండి ఆ పందికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుకొని వెలకు దాన్ని ఇచ్చేసి సంకన పెట్టుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి నీళ్ళతో కడిగి ఏమండి సంతూర్ సబ్బేసి 4-5 సబ్బేసి కడిగి శుభ్రంగా విమానములు ఎక్కించుకొని ఫారెన్ తీసుకొని పోయాడంట. విన్నదే కొత్తదేం కాదు. తీసుకొని వెళ్ళిపోయి దాన్ని ఎంత అందంగా తయారు చేశాడంటే అంత అందంగా తయారు చేశాడంట. దాన్ని కుక్కలాగా మంచి గొలుసు, కాస్ట్లీ గొలుసు కొనుక్కొని ఏమండి బయట షాపింగ్కి వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకొని పోతా ఉంటే అక్కడ వాళ్ళందరూ విచిత్రంగా చూస్తున్నారంట. ఏయ్ ఫ్రెండో, ఎక్కడిది ఇది అని అంటే, ఆంధ్ర నుంచి తెచ్చుకున్నా. అవునా, మన ఊర్లో ఎక్కడ కనపడలేదే, అందుకనే ప్రత్యేకంగా ఉంటుందని తెచ్చుకున్నా అని ఎదుటి వాళ్ళందరికీ చెప్పుకుంటా ఉన్నాడు. నడుచుకుంటూ పోతా ఉంటే ఒక కాలువ కనపడదంట. ఏంటిదే మురికి కాలువ కనపడితే ఇంక పంది ఉంటుందా? నువ్వు బంగారం పెట్టు, ఎండి పెట్టు, ఇన్ని బిస్కెట్లు పెట్టు, బిర్యానీ తీసుకొచ్చి పెట్టు, అది ఉంటుందా? ఉండదు. ఎప్పుడెప్పుడు ఆ గొలుసు వదులుతాడా వెళ్ళిపోదామని చూస్తూ ఉందండి. ఇతగాడు పాపం షాపింగ్ చేస్తూ దాన్ని ఊరికట్ట చేతులు అట వదిలేయక మునిపే పోయి మురికి కాలంలో దొల్లాడుతూ ఉందంట. చూశాడే, పిగ్గు ఎలా ఉన్నా, ఆడున్నా, ఎక్కడనే అని చెప్పేసి ఇంగ్లీషులో, ఏంటిదో మనకేం తెలుసా ఇంగ్లీష్ పీస్ వచ్చా. చూస్తూ ఉంటే ఆ బురద కాలువలు కనపడదంట. ఒరే ఆంధ్ర నుంచి నేను విమానంలో టికెట్ చేయించుకొని తీసుకొస్తే దీని బుద్ధి మారకపోయేనే, దీన్ని ఏం చేయాలి అని పెద్ద డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారంట. ఎక్కడికి? డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే, డాక్టర్ గారు దీని బుద్ధి మారాలంటే ఏం చేయాలో నాకు సలహా చెప్పు, ఎన్ని లక్షలైనా నీకు ఇస్తా అన్నాడంట. ఎన్ని లక్షలైనా ఇస్తా, దీని బుద్ధి మారాలా. ఆయన ఒకే ఒక సలహా చెప్పాడంట, ఇది నీ బుద్ధి మారాలంటే నేను ఒక ప్లాన్ చెప్తాను, కానీ ఆ ప్లాన్ ప్రకారం నువ్వు చేయగలిగితే ఏంటో చెప్పయ్యా, ఎంత అడ్వాన్స్ కావాలో ఇదిగో తీసుకో, ఏం కావాలో చెప్పు. ఇదిగో మార్కెట్లో వధించబడటానికి గొర్రె ఉంటుంది. గొర్రె వధించబడటానికి తీసుకెళ్ళి దాన్ని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు, మాంసాన్ని అమ్ముతూ ఉంటారు. దాన్ని చంపక ముందే బ్రతికున్న గొర్రెని నా దగ్గర తీసుకొని రా అన్నాడు. అవునా, అది ఎంత పెద్ద పనే, ఇమ్మీడియట్గా నేను అర్ధగంటలో తీసుకొని వస్తానని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి ఆ డాక్టర్ గారి దగ్గర పెట్టానంట. డాక్టర్ గారి దగ్గర పడుకోబెడితే ఆ ఆపరేషన్ థియేటర్లకి రెండింటిని తీసుకెళ్ళాడంట. దేన్ని? పందిని, గొర్రెను. వినాల, వాక్యం వినాల. నిద్ర పట్టిస్తున్నారు, ఫ్యాన్లు బాగా ఆడుతుండేలేకి. హల్లెలూయా. డాక్టర్ గారు తీసుకొని వెళ్ళిపోయారు రూమ్లోకి. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ యజమానుడు కూడా ప్రక్కన నిలబడ్డాడు. డాక్టర్ గారు ఏం చేస్తారు మీరంటే, నేను చేసేది నువ్వు చూస్తూ ఉండు అని ఏమండి ఆ గొర్రెను ఆపరేషన్ చేసి ఆ గుండెని తీసి అలా పక్కన పెట్టి ఇమ్మీడియట్లుగా ఆ పందికి కూడా ఆపరేషన్ చేసి ఆ పందికి ఉన్నటువంటి గుండెను తీసి పక్కన పడేసి ఈ గుండెను ఏమండి ఈ గొర్రెకు ఉన్నటువంటి గుండెను అమర్చాడంట. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధగంట కల్లా ఆ గుండెను ఏమండి గుండె ఆ యొక్క గొర్రె గుండెని తీసి దానికి అమర్చాడంట. కుట్లు వేసాడు. దీనికి బెడ్ రెస్ట్ కావాల 4 రోజులు, 1 వారం 2 వారాలు బెడ్ రెస్ట్ తర్వాత నీవు ఏది చెప్తే ఆ మాట వింటుంది, నీకు ఇబ్బందే లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారికి ఒక మెత్తటి మనస్సు ఎప్పుడైతే మనకు ఉండగలుగుతుందో ఆ మెత్తటి మనస్సు ద్వారా దేవునికి దగ్గరయ్యే అవకాశాలు కలుగుతాయి. చప్పలు కొట్టు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి దగ్గర అవుతాం. ఆ డాక్టర్ గారు చెప్పిన సలహాలన్నీ పాటించి ఏమండి ఆ చెప్పే డేట్ వరకు అతను దానికి బెడ్ రెస్ట్ ఇచ్చి ఏది కావాలో దానికి పెట్టి ఏమండి మరలా కుట్లన్నీ ఉపదీసిన తర్వాత దాన్ని మెడకు గొలుసు కట్టి
తీసుకొని వెళుతూ ఉంటే తీసుకొని వెళుతుంటే బురద కనపడుతుంది, కానీ దాని మనసు పోవట్లే. బురద కనపడుతుంది, వెళ్తాదేమో అని గొలుసు వదిలేశాడు దొరగారు. పొరపాటున వెళ్ళట్లేదు. కారణం ఏమిటి? ఏమైంది అనంటే గొర్రెకున్నటువంటి ఆ గొండెను తీసి దానికి అమర్చాడు. కాబట్టి గొర్రె ఏ విధంగా అయితే వధించబడే వాడి దగ్గర ఏ విధంగా అయితే తగ్గించుకొని ఉంటుందో, వధించే వాడి దగ్గర ఏ విధంగా అయితే మనస్సు కలిగి ఉంటుందో, వధించే వాడి దగ్గర ఏ విధంగా అయితే మౌనిగా నిలబడుతూ ఉంటుందో, ఈ యొక్క పందిపిల్ల కూడా ఇదిగో పలానా చోటుకి వెళ్దాంరా అని అంటే ఆయన ఎమ్మటి వెళ్ళిపోతా ఉందంట. యజమానుడు ముందు వెళ్తా ఉంటే వెనక వెళ్ళిపోతా ఉందంట. కారణం ఏంటి అని అంటే దాని యొక్క హృదయాన్ని, దాని యొక్క గుండెను తీసి ఆ యొక్క గొర్రె గుండెను అమర్చటం వలన ఆ యొక్క మనస్సు ఏమైపోయిందంటే మెత్తదిగా మార్చబడిందంటండి. మెత్తదిగా మార్చబడ్డది. ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము కూడా కఠినమైనటువంటి గుండె ఉందే, కఠినమైన మనసు ఉందే, కఠినమైనటువంటి మాటలున్నాయే, కఠినమైనటువంటి స్వభావం ఉందే, కఠినమైనటువంటి ప్రవర్తన ఉందే, కఠినమైనటువంటి దేవునికి విరుద్ధంగా దేవుని బాధ పెట్టే ఆ హృదయాన్ని మనం ఏం చేసుకోవాలంటే తీసేసుకోవాలి. ఎలా తీసేసుకోవాలి అంటే దేవుని వాక్యం ద్వారా మన క్రియలను దేవుని సన్నిధిలో మార్చుకోవాలి. దేవుని వాక్యం ద్వారా దేవునికి ఇష్టమైన కార్యాలు మన హృదయంలో తీసివేసుకోవాలి. దేవుని వాక్యపు గద్దింపు మనకు కలుగుతున్నప్పుడు అయ్యో సాక్షాత్తు దేవుడే మనతో మాట్లాడాడు, అయ్యో సాక్షాత్తు దేవుడే మనల్ని హెచ్చరించాడు, అయ్యో సాక్షాత్తు దేవుడే మనల్ని హెచ్చరించి గద్దిస్తూ ఉన్నాడని దేవుని బిడలుగా పిలువబడుతున్న మీ హృదయాలలో ఎప్పుడైతే వాక్యానికి లోబడతారో మీ మనస్సులను నా దేవుడు మెత్తదిగా చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క యోషియాను గమనిస్తూ ఉంటే దేవుని దృష్టికంట మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వాన్ని ధరించిన వాడట. దీనత్వం చాలామంది పేరు పెట్టుకుంటారు, చాలామంది దీనత్వము అనే పేరు పెట్టుకుంటారు, కానీ ఆమెలో దీనం కనపడదు. అంత కోపమే, అంత కక్షలే, అన్ని కుట్రలే, లేనిపోని ఆ మనస్సులో జ్వరపడి మనస్సు గలిబిలి చెందుతూ వస్తూ ఉంటుంది. పేరు పెట్టుకున్నంత మాత్రాన మన విధానం అనేది కలగదు. కానీ ఆ పేరుకు తగినటువంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఆ పేరుకు తగినటువంటి జీవితాన్ని దేవుడు చూసి ఇదిగో ఈ భూమి మీద నా బిడ్డ నా పేరు పెట్టుకుంది, నా పేరుకు తగినట్లుగా జీవిస్తుంది అని దేవుడిని యందు సంతోషించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దీనత్వము అనే స్వభావం ఈ రోజున దేవుని పిల్లలలో కరువైపోయింది. ఏదో ఆదివారం వచ్చాం పోయాం, శనివారం వచ్చాం పోయాం, మిగతా ప్రార్థనలో వచ్చాం, వాక్యం విన్నాం వెళ్ళిపోయాం అన్నట్లుగానే సంవత్సరాలు తరబడి భక్తిని చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనస్సు మార్పు కలగట్లేదు, మనస్సు రూపాంతరం చెందట్లేదు, మనస్సు దేవునికి అప్పగించుకోవట్లేదు. ఆ కొద్దిసేపు మాత్రమే కన్నీళ్లుగా అరుస్తారు, ఆ కొద్దిసేపు మాత్రమే పశ్చాత్తాపడతారు, కానీ తర్వాత యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా క్రైస్తవ జీవితం ఈ రోజున చాలామంది నాకు తెలిసిన వాళ్ళ హృదయాలు అలాగనే కఠినంగా మార్చబడిపోతున్నాయి. కఠినమైన హృదయాలు, కఠినమైన మనస్సు, కోపముతో నింపబడిన ఆ యొక్క మార్గాలలో, ద్వేషంతో నింపబడినటువంటి మార్గాలలో ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడే వారికి ఇవన్నీ వెంబడి తెచ్చుకుంటూనే ఉంటారు. ఇవి మన వెంబడి ఉన్నంత కాలం కూడా మనశ్శాంతిని మనకి ఇవ్వలేవు.
ఇవి మనల్ని వెంటాడుతున్నంత కాలం కూడా మనశ్శాంతిని పొరపాటుని ఇవ్వలేదు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోషయ అనే వ్యక్తి యెహోవా దృష్టికి మెత్తని మనస్సు కలిగిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ మెత్తని మనసు కలిగి ఉండటానికి, అతన్ని హెచ్చించడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా మెత్తని మనస్సు కలిగి ఉండటం వలన ఆ మెత్తని మనసే దేవుడు చూసి చిన్న వయసులోనే 8 సంవత్సరాలలోనే ఏమండి యెరూషలేము పట్టణాన్ని, యూదా ప్రజలను పరిపాలించడానికి రాజుగా ఏమండి దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాడు. రాజుగా పరిపాలించడానికి చిన్న వయసులోనే దేవుడు అతన్ని హెచ్చించాడు. చిన్న వయసులోనే రాజరికాన్ని దేవుడు అతనికి అప్పగించడానికి గల కారణం ఏంటంటే, మెత్తని మనస్సు కలిగినటువంటి స్వభావం. మెత్తని మనస్సు కలిగినటువంటి స్వభావం. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక చోట ఒక మాట రాయబడింది. సంఖ్యాకాండంలో 16వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటూ ముందుకు వెళితే అక్కడ మనకు 4 వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. ఎవరయ్యా అంటే, కోరాహు కుమారులు దాతాను అనే వ్యక్తులు. ఎవరి మీద వ్యతిరేకంగా లేస్తూ ఉన్నారంటే, మోషే అనే దైవజనుడి దగ్గర వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. చదవండి ఆ మాటను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సమాజ ప్రధానులైన మోషేకు ఎదురుగా లేచాడంట. మెత్తని మనస్సు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండవలసిన వ్యక్తులు ఎవరయ్యా అంటే, ఏమండి కోరాహు కుమారులు దాతాను అనబడుతున్న వ్యక్తులట. ఏమండి మెత్తని మనస్సు కలిగి ఉండవలసిన వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, మోషేకి ఎదురు తిరుగుతున్నారు. మోషేకు ఏమండి ఎదురు తిరుగుతున్నారు. మోషేను ఎదిరిస్తున్నారు. ఒకళ్ళు ఇద్దరైతే బాగుండు, 250 మందిని తీసుకొని వెళ్ళి ఏమండి మోషేను బెదిరిస్తున్నారంట. మోషే ఎవడో తెలుసా? దేవుని పక్షాన నిలబడిన ఒక ప్రతినిధి. బైబిల్ విషయంలో మనం గమనిస్తూ ఉంటే దేవుడు మోషే విషయంలో ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే దేవుడు ఏమండి సాక్ష్యం చెప్తున్నాడు మోషే విషయంలో, నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్న వ్యక్తి. అంటే దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తికి వ్యతిరేకంగా లేచారు. వ్యతిరేకంగా లేచారు. ఎవరయ్యా వీళ్ళు అంటే, దేవుని బిడ్డలే. ఎవరయ్యా వీళ్ళంటే, కీర్తన ఏమండి పుస్తకాలు రాసిన వాళ్ళే. ఎవరయ్యా వీళ్ళంటే, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళే. ఎవరయ్యా వీళ్ళంటే, మేము కూడా అధికారులము అని పిలువబడుతున్న వాళ్ళే. ఎవరయ్యా వీళ్ళంటే, దేవుని మందిరానికి నడిచే వ్యక్తులైనప్పటికీ కూడా ఎవరి మీద తిరుగుబాటు చేయటానికి వెళ్తున్నారంటే, మోషే మీద. నా ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఎవరో తెలుసా? రోషం కలిగిన వాడు. మోషే ఎవరో తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో బోధించేవాడు. మోషే ఎవరో తెలుసా? దేవునికి సాక్షిగా నిలబడిన వ్యక్తి. మోషే ఎవరో తెలుసా? చేతులెత్తి కర్రను సముద్రం వైపు చాపినప్పుడు ఆ సముద్రాన్ని పాయలు చేసిన వాడు. మోషే ఎవరో తెలుసా? నీళ్లు చేదుగా మార్చబడిన ఆ నీటిలో ఆకును వేసినప్పుడు మధురంగా మార్చబడ్డాయి. ఏంటో తెలుసా? దేవుని ద్వారా అద్భుతాలు చేయగలిగిన వ్యక్తికి వ్యతిరేకంగా లేస్తున్నారు, వ్యతిరేకంగా నిలబడుతున్నారు. వ్యతిరేకంగా నిలిచి ఏమండి వారు వచ్చేది కాకుండా సభ్య సమాజాన్ని వ్యతిరేకంగా నిలబడే వ్యక్తులని పోగు చేసుకొని 250 మందిని ఒక్కడి మీదికి తీసుకొని వెళ్తున్నారంట అండి. ఎందుకో తెలుసా? అతని తరపున ఎవరు లేరన్నా, అతని తరపున మాట్లాడేవారు ఎవరు లేరన్నా.
ఒక వ్యక్తిని ఎదిరించడానికి 250 మందిని తీసుకొని వెళ్తున్నట్లు గమనిస్తూ ఉన్నాం. ఎవరయ్యా వీళ్ళంటే కోరాహు కుమారులు ప్రారంభించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇంకొక చోట రాయబడింది, మోషేకి వ్యతిరేకంగా నిలబడటం వలన దేవుడు కోపపడి భయంకరమైనటువంటి భూకంపాన్ని దేవుడు కలిగించి భూమి పెద్ద నెర్రెలు విడిచి అందులో పడి చనిపోయారు అని బైబిల్లో రాయబడింది. ఎవరికి వ్యతిరేకంగా లేయటం వలన అంటే మోషేకు. దేవుడు మోషే మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్న దైవజనుడు, మోషేను ఎంతో నమ్మిన వ్యక్తి, మోషేను ఎంతో ఆశీర్వదించిన వ్యక్తిని పాడు చేయటానికి, భక్తిని పాడు చేయటానికి, ఆయన యొక్క మంచి సాక్ష్యాన్ని పాడు చేయటానికంట 250 మంది ప్రజలు తీసుకొని వచ్చాడు. దేవుడు చూశాడు, రేయ్ మోషేకి ఎవరు లేరనుకుంటున్నావా? దాతాను అభిరాములు మోషేకు ఎవరు లేరనుకుంటున్నావా? మోషే జోలికి వస్తే నేను పొరపాటుని ఊరుకోను. బైబిల్లో రాయబడిన మాట రెఫరెన్స్ గుర్తులేదు, లేకపోతే చదివిద్దును. దేవుని కోపమట వారి మీద కోపాన్ని కుమ్మరించి ఉన్నట్లు ఉండగానే భూకంపాన్ని కలిగించి భూమి అంతా నెర్రలు విడిచిందంట. నెర్రలు విడిచి వారు అందులో పడి చనిపోయిరి. అందులో పడి చనిపోయారు 250 మంది కూడా. దేనికో తెలుసా? మెత్తని మనస్సు కలిగినటువంటి వ్యక్తిని వ్యతిరేకంగా నిలబడుతున్నారు. మెత్తని మనస్సు కలిగినటువంటి వ్యక్తి భక్తిని పాడు చేయాలని కంకణం కట్టుకున్నారు. మెత్తని మనస్సు కలిగినటువంటి వ్యక్తిని ఎవరు లేరు తనకు అండాని అతన్ని దండించడానికి వ్యతిరేకంగా లేచిన వారి పక్షాన దేవుడు మోషే పక్షాన నిలిచి ఉన్నాడు. మోషే పక్షాన దేవుడు దండించడానికి తన యొక్క దండనను ఎదురుగా నిలబడి చాపుతూ ఉన్నాడు. మోషే విషయానికి వస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, సాక్షాత్తు ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన వ్యక్తి అని బైబిల్లో రాయబడింది. కొండ మీదకి వెళ్ళి దేవుని దగ్గర ఉపవాసముని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిచ్చే వాగ్దానాలు చేత పట్టుకొని బయటికి వచ్చిన వ్యక్తి, రోషం కలిగిన వాడు, రోషముతో తన మనసును నింపుకున్నవాడు, మాట అంటే పడే వ్యక్తి కాదు. దేవుని యొక్క మార్గాల్లో నడిపించబడుతున్న వ్యక్తిని చూస్తూ ఉండగానే ఇశ్రాయేలు ప్రజలట భయముతో వణికిపోయారు. కొండ నుంచి దిగి వస్తుంటే మోషే ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలు నెత్తి మీద పెట్టుకొని వాటికి పూజలు చేస్తూ ఉన్నప్పుడు, వాటిని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మోషే లేడు, ఎవరు లేరు అని మరలా యథాస్థితికి వెళ్తున్న సందర్భాలలో మోషే కొండ నుంచి దిగి వస్తూ ఉంటేనంట మోషే వైపు వీరి ముఖాన్ని చూపారంట. అదిగో మోషే చనిపోయాడు అనుకున్నాం, మోషే బ్రతికే ఉన్నాడే. మోషే దగ్గరికి వస్తూ ఉంటేనంట ఇశ్రాయేలు ప్రజలట మోషేను చూడలేక చేతులు అడ్డం పెట్టుకున్నారంట. అండి చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు అడ్డం పెట్టుకొని చూస్తున్నారు. మోషే అంటున్నాడు, ఏంట్రా చేతులు అడ్డం పెట్టుకుంటున్నారంటే, మోషే నీ ముఖములో మాకు వెలుగు కనపడుతుంది. మోషే నీ మనస్సు మెత్తదిగా మార్చబడ్డది. మోషే నీ ముఖ కాంతిలో ఉన్న వెలుగు మేము మిమ్మల్ని చూడలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే ఆ వెలుగు యేసయ్య ద్వారా పొందుకున్నాడు. ఆ వెలుగు యేసయ్య ద్వారా సాక్షాత్తు యెహోవా దేవుడి ద్వారా వెలుగును సంపాదించుకోవడానికి కారణం ఏంటంటే దేవుని ఇల్లంతటిలోట నమ్మకాన్ని సంపాదించుకున్నాడంట. మెత్తని మనస్సు కలిగిన వాడి జోలికి వస్తే దేవుడు పొరపాటుని ఊరుకోడు. నీకు ఒకసారి చెప్పే ఉంటాను, మరలా వాటిని గుర్తు చేస్తాను. రేపల్ల ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు
హోసన్న మినిస్ట్రీలో దైవజనులు యేసన్న గారి దగ్గర 2005వ సంవత్సరంలో రేపల్లె ప్రాంతంలో సేవ చేసేటప్పుడు ఒక రోజున ఒక ఊర్లో కూటం పెట్టాం, స్వార్థ కొడిక పెట్టాం. స్వార్థ కొడిక పెట్టి పాటలు పాడుతూ ఉన్నాం. పాటలు అయిపోయాయి. వాక్యం చెప్దామని నిలబడి వాక్యం చెప్తా ఉన్నానండి. నిలబడి వాక్యం చెప్తూ ఉంటే ఇద్దరు మంచి నడికారు వయసు కలిగిన వారు దిట్టంగా ఉన్నారు. అన్నదమ్ములు ఇంట్లో నుంచి బయటకు వచ్చి బొంగు కర్రలు తీసుకుని వచ్చారే, కులం తక్కువ దేవుడి గురించి మా దగ్గరికి వచ్చి చెప్తావా? ఏరియా ఏంటో తెలుసా? మా రెడ్ల కుటుంబం, మా పాలెములో, మా ఊర్లో నువ్వు అడుగు పెట్టడానికి నీకు ఎంత దమ్ము? దానికి తోడు కులం తక్కువ దేవుడి గురించి మా దగ్గర చెప్తావా అని నా ప్రియ దేవుని బిడ్డారా బొంగు కర్రలు తీసుకొని వచ్చి వాక్యం చెప్తున్న నన్ను భయంకరంగా కొట్టారండి. క్యాంపుల పేర్లన్నీ పగలగొట్టేశారు. పచ్చడి అయిపోయినాయి. అది దేనికి పనికిరాదు. మాతో ఉన్నటువంటి కుర్రాళ్ళందరినీ భయంకరంగా కొట్టారండి. ఒళ్ళంతా వాసిపోయింది, నడవలేని పరిస్థితి. ఇద్దరు అన్నదమ్ములు, వారిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు రాలేదండి. ఇక్కడికి కానీ వచ్చారంటే మరలా చంపేస్తాం. వాళ్ళంతా ఊనమైపోయింది, వాసిపోయింది, నడవలేక దేవునికి స్తోత్రం చెప్పి అక్కడ కన్నీళ్ళు కార్చి వచ్చాం. ప్రభువా, నీ సేవకుని ప్రకటించాలని, నీ సేవను గురించి చెప్పాలని ఇక్కడికి వస్తే మాకు ఇలాంటి అవమానం జరిగింది. నాకు మించిన అవమానాన్ని నువ్వు పొందుకున్నావయ్యా, దయచేసి వీరిని క్షమించు అని ప్రార్థన చేసి మా పాద ధూళిని అక్కడ దులిపేసి ఆటోను బాడీకి పిలుచుకొని మరలా చర్చికి వచ్చామండి. దగ్గర 11 అవుతుంది, మిడ్ నైట్. మా పిల్లలందరూ అలసిపోయారు, దెబ్బలు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. రూమ్లోకి పడుకొని ఏడుస్తా ఉన్నప్పుడు ఇంకా చిన్న వయసు, ఎక్కడ జరగలేదు ఈ సన్నివేశం. ప్రభువా, ఆ బిడ్డను క్షమించండి అని ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే 1 గంటకు, ఇది పుట్టు పురాణాలు కాదు, నిజ వాస్తవం చెప్తున్నాను. 1 గంటకు ఆటోలో ఎవరైతే మమ్మల్ని కొట్టారో ఇద్దరి అన్నాదమ్ములకి ఉన్నట్లు ఉండి కాలు చేయి పడిపోయిందండి. చేయి వంకర పోయింది, కాలు వంకర పోయింది, మూతి వంకర పోయింది. వాళ్ళ భార్యల ఆటోలో ఒక కుక్కను కొట్టి ఎలా ఈడ్చుకొని వచ్చి ఆటోలో పడేస్తారో అలా ఆటోలో వేసుకొని వచ్చి తలుపు కొడుతున్నారు. పాస్టర్ గారు ఈ టయాన్ని ఎవరబ్బా, ఇప్పటికే దెబ్బలు తిన్నాం, ఇప్పటికే అలసిపోయాం, గాయాలైపోయినాయి, ఎవరో అని మాట్లాడుతుంటే ఏడుస్తూ ఉన్నారు తలుపు దగ్గర. అమ్మా, ఎవరు ఏడుస్తూ ఉన్నారు? ఎవరో చెప్పండి. కాస్త తలుపు తీయ్యా. తలుపు తీస్తే వాళ్ళు ఎవరో నాకు గుర్తులేదు. ఆ ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి ఆ మందిరంలో పడేశారండి. మందిరంలో పడేశారు. ఏంటమ్మా, మీ ఇద్దరిని అయ్యా మిమ్మల్ని కొట్టారు కదా, ఆ ఇద్దరు వ్యక్తులయ్యా, కాలు చేయి పడిపోయిందయ్యా, మేము రెడ్డి గారి కులమయ్యా, మాది, మేము ఆడికి చెప్పామయ్యా, వాళ్ళ జోలిపోతే మనకు నష్టం జరుగుతుందని చెప్పామయ్యా, ఇనుకోలేదయ్యా, దయచేసి బాధకు మీరే నివారణ కలిగించాలయ్యా. ఆ ఇద్దరు భార్యలు, మా తాళి తెగిపోద్దయ్యా, మా కోసం ప్రార్థన చేయని దండం పెట్టారండి. మేమెవరమో తెలుసా? మెత్తని మనసు కలిగిన వారిమి కాబట్టి మా పక్షాన దేవుడు నాడని దేవుడు అక్కడ రుజువుపరిచాడు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఊరందరూ మాట్లాడుకుంటారు, వాళ్ళ జోలి వెళ్ళబాకరా అని చెప్తే ఇనుకోలేదు వీళ్ళు. వారు స్వార్థ ఏదో వాళ్ళు చెప్పుకొని వెళ్తారు కదా, వాళ్ళతో వీళ్ళకి ఎందుకు? వాళ్ళ కులం వాళ్ళందరూ కూడా తిట్టరాని తిట్లు తిట్టారంట. ఏం చేయాలి అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, 1 వారం టైం ఇచ్చాం వాళ్ళకి.
మందిరంలోనే ఉంచండి. వారి కోసం ప్రార్థన చేస్తాను. వారము తిరగక మునిపే నా ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకమున్నటువంటి దేవుడు అర్ధరాత్రి వారిని దర్శించి ఉదయం కల్లా చేతులు కాళ్ళు మాట మంచిగా మాట్లాడుతున్నారు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. మీరు అనుకోవచ్చు, సేవకుడి పక్షాన ఎవరు లేరు అని నువ్వు అనుకోవచ్చు. సేవకుడి పక్షాన ఎన్ని మాట్లాడినా కూడా ఎవడు అడ్డం రాలే అనుకోవచ్చు. సేవకుడికి రాజకీయ అండ లేకపోవచ్చు. సేవకుడికి బలగము లేకపోవచ్చు. సేవకుడికి కుల బలం అండ బలము లేకపోవచ్చు. కానీ నా యేసయ్య బలము నాకు మాత్రము నివసిస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఎవరిమయ్యా అంటే సాక్షాత్తు దేవుని ద్వారా మెత్తని మనస్సు కలిగి, మెత్తని స్వభావాన్ని ధరించుకొని, మెత్తని మనసుతో దేవుని ఆరాధించే వారి పక్షాన దేవుడు నిలిచి ఉంటాడు. ఆ సంగతి తెలియక చాలామంది నోరు వచ్చినట్లు వాగుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్లు సేవకులు మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్త. సేవకుని ఎంతగానో తక్కువ చేసి మాట్లాడుతుంటారు. జాగ్రత్త. సేవకుడు అంటే ఎవరో కాదండి, దేవుని యొక్క ప్రతినిధి. దేవుని యొక్క ప్రతినిధి. ఈ రోజున దేవుని సేవను మేము చేయగలుగుతున్నామంటే మా వయసు తక్కువైనప్పటికీ కూడా చిన్న వయసులో నడుము కట్టుకొని దేవుని పరిచర్య కొరకై, చిన్న వయసులో చిన్న అలవాటు లేకుండా ప్రజలతో ఆ గాలి సహవాసాలతో మేము వెళ్ళకుండా, చెడు సహవాసాలతో సాంగత్యము చేయకుండా దేవుని పాదాలు పట్టుకొని చిన్న వయసులోనే నడుము కట్టుకొని దేవునికి ప్రతిష్ఠించుకున్న వారి వైపు దేవుని కనులు నిలిచి ఉంటాయి. ఆ విషయం తెలియక ఈ రోజున ఎంతోమంది లెగుస్తూ ఉంటారు. దానికి నష్టాల పాలు మీరే కొని తెచ్చుకుంటూ ఉంటారు. యోషేయ విషయంలో మనం గమనిస్తూ ఉంటే, యోషేయను దేవుడు చిన్న వయసులో రాజుగా అభిషేకించడానికి గల కారణం ఏంటంటే మెత్తని మనస్సు దేవుని దృష్టికి కలిగి ఉన్నాడు. వారం కల్లా వాళ్ళ కోసం ప్రార్థన చేసాము, ఉపవాసం అండి. ప్రభా, బిడ్డలు క్షమించండి అయ్యా, మరలా యథాస్థితికి వాళ్ళు రావాలి ప్రభా. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పటికి కూడా వాళ్ళు మందిరంలో ఒక సంఘ పెద్దలుగా నడిపించబడుతున్నారు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. సంఘ పెద్దలుగా నడిపించబడుతున్నారు. పేరుకి మాత్రం పెద్ద కులం. కారణం ఏంటో తెలుసా? ఆయన మెత్తని స్వభావాన్ని ఎవరైతే ధరించుకుంటారో వారి హృదయాల్లో దేవుడు ఏలుబడి చేస్తాడండి. వారి మనసులో దేవుడు ఏం చేస్తాడంటే మనస్సాక్షిని దేవుడు గద్దించి దేవునికి కలిగినటువంటి మనస్సును వారికి కలిగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు ఎక్కించేటప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుండొచ్చు. నోటితో ఉమ్మేశారు, కొరడాలతో కొట్టారు, కానీ నోరు తెరచి వారిని వ్యతిరేకంగా మాట్లాడలేదు. అదే దేవునిలో ఉన్న మెత్తని మనస్సు. దేవుడు తలుసుకుంటే వారిని శపించగలడు, శపించలేదు. ఆయనలో మెత్తని మనస్సు ఉందని ఎదుటి వ్యక్తులు గ్రహించేటట్లుగా ప్రపంచానికి చాటి చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. సిలువలో దేవుడు చనిపోతూ ఉన్నప్పుడు దొంగ అంటాడు, అయ్యా నువ్వు ఎట్లా చనిపోతావు, నేను ఎట్లా చనిపోతా, నీ పరదేశంలో నాకు ఒక స్థానాన్ని ఇస్తావా, నువ్వు వెళ్తూ నాకు ఒక స్థానాన్ని కల్పించు. దేవుడు అంటున్నాడు, నాతో కూడా నీవు పరదేశంలో ఉందువుగాక. ఆమేన్, హల్లెలూయా. నాతో కూడా పరదేశంలోనే ఉంటావు. అక్కడ కూడా తన మనసు ఎలా ఉందంటే మెత్తని మనసు. శ్రమను అనుభవిస్తూ కూడా, శ్రమల పాలవుతూ కూడా, చనిపోయే స్థితిలో భయంకరమైన నొప్పులతోటి తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా
యేసయ్య నోటి గుండా ఒక సుగుణాలతో కూడిన మాట వస్తుంది, నాతో కూడా నీవు పరదేశంలో ఉందువు. అలాంటి మనస్సును మనం కూడా కలిగి ఉండాలండి. ఎందుకు మనకు కక్షలు కార్పణ్యాలు? ఎప్పుడు చనిపోతామో మన ప్రాణానికి గ్యారంటీ లేదు. మనిషి తయారు చేసినటువంటి వస్తువుకు గ్యారంటీ ఉంది, కానీ మనకు గ్యారంటీ లేదు. ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఈరోజున పేపర్లో చూస్తున్నాం, పోతూ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి ఉన్నట్లు ఉండి అలా కుప్పకొలి చనిపోయాడు. దేనికి అని అంటే హార్ట్ అటాక్. ఫలానా ఇంతమంది గుంపులుగా వెళుతూ ఆ యొక్క వెహికల్ కుప్పకూలి ఇంతమంది దుర్మరణం అయిపోయారు. దేనికి? గ్యారంటీ లేని మన హృదయం, గ్యారంటీ లేని మన మనస్సు. బ్రతికిన 4 రోజులైనా కూడా మెత్తని మనసు కలిగి హంసలాగా మనం బ్రతకగలిగితే పరలోకమున్నటువంటి దేవుడు నీ యొక్క మెత్తని మనసు చూసి పరలోకములో నీకు స్థానాన్ని దేవుడు కలిగించునుగాక. హల్లెలూయా. హోషేయ ఈ యొక్క రాజును మనం గమనిస్తూ ఉంటే, రెండవదిగా మెత్తని మనస్సు కలిగిన వాడై ఉండి దేవుని సన్నిధినట దీనత్వాన్ని సంపాదించుకున్నాడు. దీనత్వాన్ని. దేవుని మందిరానికి వచ్చిన నీవు నేనైనా కానీ మెత్తని మనసు కలిగి ఉండాలి. దీనులుగా మనం నడిపించబడాలి. దీనుల ఎడల ఆయన కృప చూపే దేవుడు అండి. దీనుల ఎడల కృప చూపే దేవుడు. దీనుల ఎడల కృప చూపి ఆ కృపను బట్టి వారిని ఆశీర్వదించగలిగినటువంటి వాడండి. బైబిల్ ఒక చోట ఒక వ్యక్తి గురించి రాయబడింది. లోకాసు వార్తలో 18-10 వాక్యంలోనంట 2 వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఒక వ్యక్తి మాత్రం దేవుని మందిరంలో ఉండి తన గొప్పతనాలు చెప్పుకుంటున్నాడంట. రెండో వ్యక్తి మాత్రం గమనిస్తూ ఉంటే మందిరం బయట ఉండి అడుగు పెట్టడానికి కూడా యోగ్యత లేక దీన మనస్సు కలిగిన వాడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని స్వరం వినపడుతుంది, ఇదిగో మందిరములో ఉన్నవాడి కంటే మందిరము బయట ఉండి ప్రార్థన చేసేవాడి యొక్క ప్రార్థన నాకు వినపడింది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. వారి ప్రార్థన నాకు వినపడింది. కారణం ఏంటంటే తనకు కలిగిన దాంట్లోనే దీనత్వాన్ని సంపాదించుకున్నాడు. దేవుని హృదయాన్ని కదిలించేటట్లుగా తన భక్తిని ప్రారంభించాడు. ఈ పునరుద్ధాన ఆరాధనలో దీనత్వము అనే భక్తిని మనం సంపాదించుకోవాలి. దేవుని సన్నిధిలో మెత్తని హృదయాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని మందిరానికి వచ్చాం పోయామన్నట్లుగా ఉండకూడదు, కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చిన మన జీవితాల్లో ఒక మార్పు అనేది కనపడాలి. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును మనము కలిగి ఉండగలిగితే ఎదుటివారు చూసేవారు సంతోషిస్తారు. ఎదుట పైన మనకు ఎదురుగుండి చూసే ఆ దేవుడు కూడా, ఆ సేవకుడు కూడా, సంఘస్థులు కూడా సంతోషించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వెళ్తున్న వ్యక్తులా అండి, వారు చాలా పర్వాలేదండి, దీనత్వం కలిగిన వారు. నిజంగా దేవుడు వారి యందు ఉన్నాడండి. నిజంగా దేవుడు వారితో ఉన్నాడండి. నిజంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడండి. కారణం ఏంటి? దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితంలో కూడా మెత్తని మనసు, కఠినమైన మనసు తీసేసుకోవాలి. మెత్తని మనసు ఈ పునరుద్ధాన ఆరాధనలో దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.